వానాకాలం పంటలో సన్నాలు వేసిన రైతులందరికీ బోనస్ ఇచ్చినందునే ఎండాకాలంలోనూ పంట ఎక్కువ వేశారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్ చేసిన మంత్రి 1 ఎకరం పంట ఎండినా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. బోర్ల కింద పంట ఎండితే ఇరిగేషన్ శాఖకు సంబంధం లేదన్నారు. సాగునీటిపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్న మంత్రి ఉత్తమ్ పంటలకి నీళ్లపై ప్రతివారం రివ్యూ చేస్తున్నట్లు చెప్పారు. అటు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పనులను ఈ సమ్మర్లోనే ప్రారంభిస్తామన్న మంత్రి ఉత్తమ్ దీనిపై మహారాష్ట్ర సీఎంతో డిస్కస్ చేస్తామని చెప్పారు. ఖరీఫ్, రబీకి బదులుగా వానాకాలం, ఎండాకాలం పంటలుగా వ్యవహరించే విషయంను పరిశీలిస్తున్నట్లు చెప్పారు మంత్రి ఉత్తమ్. వానాకాలం పంటలో సన్నాలు వేసిన రైతులందరికీ బోనస్ ఇచ్చినందునే ఎండాకాలంలోనూ పంట ఎక్కువగా వేశారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్ చేసిన మంత్రి 1 ఎకరం పంట ఎండినా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. బోర్ల కింద పంట ఎండితే ఇరిగేషన్ శాఖకు సంబంధం లేదన్నారు. సాగునీటిపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్న మంత్రి ఉత్తమ్ పంటల కింద నీళ్లపై ప్రతి వారం రివ్యూ చేస్తున్నట్లు చెప్పారు. అటు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పనులను ఈ సమ్మర్లోనే ప్రారంభిస్తామన్న మంత్రి ఉత్తమ్ దీనిపై మహారాష్ట్ర సీఎంతో డిస్కస్ చేస్తామని చెప్పారు. ఖరీఫ్, రబీకి బదులుగా వానాకాలం, ఎండాకాలం పంటలుగా వ్యవహరించే విషయంను పరిశీలిస్తున్నట్లు చెప్పారు మంత్రి ఉత్తమ్.